ఏది అసాధ్యం కాదు. ఒకప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి 10 గంటల టైం చూసినటువంటోళ్ళం హైవేని. కాపోతే ఇప్పుడున్న హైవే గాదు. ఇప్పుడున్న హైవేలో ఒక సైడ్ ఉన్నంత రాను పోనుకుండేది. ఎక్కడన్నా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే మొత్తం ట్రాఫిక్ జామ్. రోజు రాత్రి పూట్ల నేను ఇక్కడ గనక 7కి ఎక్కామంటే పొద్దున 7కి తీసుకెళ్తారు అక్కడికి. మధ్యలో 2 చోట్ల 3 చోట్ల ఆపుతారు. ఆ కోదాడ, సూర్యాపేట ఇట్లా ఒక్కో చోట ఆపినప్పుడు ఒక అరగంట, 30 గంట సేపు పడతా ఉంటది. అందుకని టోటల్‌గా ఉదయం 7 అయ్యేది. నేను అట్లా వెళ్ళేవాడిని. రోజున నేనేం చేస్తానంటే పడుకుని పోతా దాంట్లోకి ఎక్కాక. ఇది స్లీపర్‌లు కాదు అప్పుడు. కూర్చునే ఉండేది. లేచి చూసేటప్పటికి సూర్యాపేట దగ్గర ఉన్నాం. అదేంటంటే రాత్రి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని మీరు గమనించుకోలేదు పడుకొనున్నారు అని చెప్పుకొచ్చాడు కండక్టర్. ఎప్పుడు ఉదయం 7కి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాడు దోల తీరిపోయిందనుకోండి. అట్లుండేది ఆ రోజుల్లో పరిస్థితి. ఇవాళొచ్చేటికి విజయవాడ నుంచి హైదరాబాద్‌కి సరిగ్గా మంచి వెహికల్‌లో పోయామంటే 3, 3:30 గంటలు. స్లీపర్‌లో వెళ్తే కూడా 3:30, 4 గంటల్లో వెళ్ళిపోయే పరిస్థితులు ఉంది. మనం పంజాగుట్టకు కూడా 4:30 గంటల్లో వెళ్ళిపోవచ్చు. అంత స్పీడ్ ఉంది. రాబోయే రోజుల్లో ట్రైన్స్‌లో ఇప్పటికే వందే భారత్ లాంటిది చాలా ఫాస్ట్ పోతుంది. ఇప్పుడు ముంబై, అహ్మదాబాద్ 1:57 నిమిషాలట. అంటే 2 గంటలు వేసుకోండి. ముంబై, పూణే 48 నిమిషాలు. బెంగుళూరు, చెన్నై 73 నిమిషాలు. బెంగుళూరు, హైదరాబాద్ 2 గంటల 10 నిమిషాలు. పూణే, హైదరాబాద్ 2 గంటల 8 నిమిషాలు. ఢిల్లీ, లక్నో 2 గంటలు. ఢిల్లీ, వారణాసి 3 గంటల 15 నిమిషాలు. ఢిల్లీ, సిలిగురి 6 గంటలు. ఇది అప్రూవ్డ్ టైమింగ్స్ రైల్ కారిడార్స్‌కి సంబంధించి ఇవి అప్రూవ్ చేశారు. అయితే ఇవన్నీ చూడగలమా మనం అంటే నాకైతే నమ్మకం ఉంది. ఇదివరకైతే నమ్మకం ఉండేది కాదు కానీ ఇప్పుడు నమ్మకం ఉంది. మోడీ గనక కంటిన్యూ అయితే అవి అవుతాయి.